ఇదేంటో తెలుసా అండి? మీరు థంబ్‌నెయిల్‌లో చదివే ఉంటారు కదా! కరెక్ట్ అండి. మునగాకుతో చేసిన పప్పుల పొడి. మునగాకంటే చేదుగా ఉంటుంది, పసరుగా ఉంటుందనేసి అసలు ఇష్టపడరు చిన్న పిల్లలైతే. పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఖచ్చితంగా ఈ మునగాకుతో చేసిన పప్పుల పొడిని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇడ్లీ, దోస, ఉప్మాలోకి నంజుకొని కూడా తినొచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మునగాకు మన హెల్త్‌కి చాలా మంచిది. అది ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా మనము నెగ్లెక్ట్ చేస్తుంటాము. ఎందుకంటే మునగాకు దొరకడం కొంచెం కష్టం ఒకప్పుడు. కానీ ఇప్పుడు మార్కెట్‌లో చాలా ఈజీగా దొరుకుతుంది మునగాకు. ఇది నా టెర్రస్ గార్డెన్ పైన నేను పెంచుకున్న మునగాకండి. నీట్‌గా వాష్ చేసుకొని ఇలా ఆకుల్ని సెపరేట్ చేసుకొని కొద్దిసేపు గాలికి ఆరబెట్టిన. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవి 3 ఒక్కో స్పూను వేసుకొని సిమ్లో మంట నుంచి ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక పెద్ద టేబుల్ స్పూను నువ్వుల్ని ఇవి కూడా వేసుకొని అన్నింటినీ అదే సన్న మంట పైన ఇలా కదుపుతూ వేయించుకోవాలి. మనకు పప్పులు వేగినప్పుడు కమ్మని వాసన వస్తుందండి. చాలా బాగుంటుంది ఆ స్మెల్. ఆ టైంలో స్టవ్ ఆర్పేసి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో 10-15 ఎండుమిర్చిని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు కారంని తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా కడిగి గాలికి ఆరబెట్టుకున్న మునగాకును కూడా వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. ఇలా కదుపుతూ మంచిగా డ్రై రోస్ట్ చేయాలి. ఆకులు పచ్చి ఆకులు కదా, అవి మనకు మొత్తానికి డ్రైగా కదిపినప్పుడు ఎండిన ఆకుల్లాంటి శబ్దం వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఆకులు డ్రై అయ్యాక వాటిని పక్క నుంచి మిక్సీ జార్లో మనం ముందుగా వేయించిన పప్పులు 10-15 వెల్లుల్లి పొట్టు తీయకుండా ఇలాగే వేసుకోవాలి. వీటన్నింటిని మిక్సీ జార్లో వేసి హై స్పీడ్లో కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేయాలి. ఇందులో నువ్వులు ఉండడం వల్ల పౌడర్లా కాకుండా ముద్ద కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆపుతూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే వేయించి పక్కనుంచుకున్న ఎండుమిర్చి, ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ వస్తుంది. ఈ పౌడర్లో మనము డ్రై రోస్ట్ చేసుకున్న మునగాకు ఇలా ఉండాలండి. డ్రై అయినట్టుగా ఉంటుంది. అది కూడా ఇందులో వేసుకొని ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనకు పొడి పొడిలాడుతూ పౌడర్ రెడీ అవుతుంది. ఇంతే అండి. చాలా క్విక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కమ్మని మునగాకు పప్పుల పొడి రెడీ అయినట్టే. ఇదంతా ఒక బౌల్లో వేసుకొని కొద్దిసేపు గాలికి చల్లారనిచ్చిన తర్వాత గాజు సీసా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకుంటే 1 మంత్ అయినా సరే అదే టేస్ట్తో చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇందులో ఒకటి గమనించారా? చింతపండు వాడలేదండి. వాడకుండా కూడా మనకు అస్సలు చేదు అనేదే తెలియదు. చేదు వగరు ఉండకుండా చాలా కమ్మగా ఉంటుంది పప్పులు వేయడం వల్ల. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి తిన్నా కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. దోశ పైన మీరు కారం పొడిలా వాడండి, చాలా బాగుంటుంది. ఇడ్లీలో కారం పొడిలా నంజుకోండి. ఉప్మాలోకి తిన్నా కూడా సూపర్ ఉంటుంది. అద్దిరిపోయే టేస్ట్తో ఉండే ఈ మునగాకు పప్పుల పొడిని ఒకసారి ట్రై చేయండి. ఇలా సీసాలో వేసి పెట్టుకుంటే 1 మంత్ అయినా మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. బాగుందా? ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. మీకు ఇలాంటి మరిన్ని రెసిపీ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి వీడియోని షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఎస్ఎన్ ప్యాషన్.